కూటమి పాలనలో ఎరువుల మాఫియా విజృంభిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చూశాం, ఇప్పుడు ఎరువుల మాఫియాను చూస్తున్నామని తెలిపారు. ఎరువుల మాఫియా వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని, కేంద్రం నుంచి వచ్చిన యూరియా, డీఏపీ వంటి ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లాలని ఆరోపించాయి. ఇక యూరియా సరఫరాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో రైతులకు పుష్కలంగా ఎరువులు అందేవన్నారు. ఇక పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం నుంచి కూడా రైతుల యొక్క పరిస్థితి చాలా అగమ్యగోచరంగా కూడా ఉంది. వారి యొక్క సమస్యలు పరిష్కరించే దాంట్లో ఎంతో తాత్సారం కూడా చేస్తూ ఉంది రాష్ట్రంలో ఈ రోజున్న ప్రభుత్వం కూడా. అలాగే రైతులను గాలికి వదిలేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. గత సంవత్సరం కూడా అతివృష్టి, అనావృష్టి వల్ల రైతాంగం కూడా పెద్ద ఎత్తున కూడా వారి యొక్క పంటలన్నీ కూడా పెట్టుకుని దిగుబడి రాక కూడా ఎంతో నష్టపోతే వారి ఆదుకునే దాంట్లో పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించింది, వైఫల్యం కూడా చెందిందని చెప్పవచ్చు. గతంలో మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే పంట నష్టపరిహారం కానీ ఏ సీజన్కి ఆ సీజన్, అటు ఉద్యాన పంటలు కావచ్చు, లేకుంటే ఈ ధాన్యం కానీ ఏ పంటలైనా కానీ వెంటనే కూడా ఆ రోజు ఇన్సూరెన్సో, ఇన్పుట్ సబ్సిడీ ఏదో రకంగా కూడా ఇచ్చేవారు. అదే కాకుండా ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కూడా రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే కూడా చెల్లించేది కూడా గతంలో కూడా. కానీ ఈ రోజు ఉండే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది. ఇంతవరకు కూడా 2 మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 35% మాత్రమే, 35-36% మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా. ఈ రాష్ట్రంలో